థ్రెడ్ ఆర్ట్తో ఓ యువ కళాకారుడు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన గాజుల నవీన్ అనే యువ కళాకారుడు వినాయక చవితి సందర్భంగా థ్రెడ్ ఆర్ట్తో 13 రోజులు కష్టపడి వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. ఇందుకోసం 8000 మీటర్ల దారం, 8500 సర్కిల్స్ ఉపయోగించినట్టు కళాకారుడు నవీన్ తెలిపాడు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా థ్రెడ్ ఆర్ట్ ద్వారా వినాయకుడి విగ్రహాలను తయారు చేసినట్టు చెప్పాడు. ఈ సందర్భంగా నవీన్ను పలువురు అభినందిస్తున్నారు. మనం ఇప్పుడు ఒక కొత్త ఆర్ట్ అయితే ముందుకైతే తీసుకొచ్చాం. చాలా మంది మన సర్కిల్స్, మన యూత్ అందరూ అయితే చూస్తున్నారు కదా, వినాయకుని పండుగ వచ్చిందంటే సెలబ్రేషన్ ఎలా చేసుకోవాలి, మండపాలు ఎలా వేయాలి, ఆ పక్కన గల్లీ వినాయకుడి కంటే మన వినాయకుడు స్పెషల్గా ఉండాలి. సో ఇలా యూత్ మొత్తం ఇలానే క్రేజీగా ఆలోచించి డెకరేషన్ కానీ, వినాయకుడి మండపంలో కానీ సో డిఫరెంట్గా ఆలోచించి కొత్తదనం ఏదైనా కోరుకుంటారు. సో అలానే కొత్తదనంతో పాటు నాకు కూడా ఎందుకు ఒక కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ఒక ఆర్టిస్టు. నాకు ఈ థ్రెడ్ ఆర్ట్ చేయడం నాకు చాలా ఇష్టమైన ఆర్ట్. రీసెంట్గా స్టార్ట్ చేసాం. సో ఇదే విధంగా నేను వినాయకుడిని కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. కంప్లీట్గా అయితే స్టార్ట్ చేసాం. మనం వినాయకుడు ఆర్ట్ కూడా కంప్లీట్ చాలా నీట్గా వచ్చింది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మనకు దీనికి పట్టిన ఎఫెక్ట్ అండ్ టైము 13 days టైం అయితే పట్టింది మనకి. దీనికి మనం యూజ్ చేసిన థ్రెడ్ 8000 మీటర్స్ థ్రెడ్ అయితే యూజ్ చేసాం మనం దీనికి కంప్లీట్గా మనం ఎన్ని రోల్స్ అంటే 8500 రోల్స్ అయితే మనం సర్కిల్స్ చేసాం. అంటే మనం మేకులకి సర్కిల్స్ చేసిన థ్రెడ్ 8505 మీటర్స్.